నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన సత్తయ్య కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మన ఎపిసోడ్ నెంబర్ 6. ఈ ఎపిసోడ్ నెంబర్ 6లో మనకు ఇక్కడ మట్టి గణపతులు అండ్ మనకు పిఓపి గణేశులు అయితే ఉండడం జరుగుతుంది. అన్న పేరు వచ్చేసి శివ. శివ నా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ మనకు వరంగల్ కాశీబుగ్గ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ నుంచి వేణుమామల మార్కెట్కి వెళ్ళే రూట్లో మనకు పెట్రోల్ బంక్ వస్తుంది. ఆ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు సత్తయ్య కళా ఆర్ట్స్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం పిఓపి గణేశులు అయితే చూసుకుందాం కొంచెం లాంగ్ వ్యూ నుంచి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ గణేశులు అన్నీ బయట పెట్టి ఉన్నాయి కాబట్టి మనకు టోటల్గా కవరింగ్ అయితే వేసి పెట్టడం జరిగింది. అండ్ అలానే ఈ పిఓపి గణేశులు అండ్ మనకు వచ్చేసి ఇక్కడ ఒక 10 days అయింది రాక. 10 daysలో మన మట్టి గణపతులు అది కూడా అప్డేట్ అనేది ఇస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే బుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే కావడం జరుగుతుంది. మీరు ఎంత జల్దీ వచ్చి బుక్ చేసేసుకుంటే మాత్రం మీకు అంత మంచి గణేశులు అయితే దొరుకుతాయి. అండ్ చూసుకుందాం, ఒక ఫస్ట్గా వచ్చేసి మనకి ఈ గణేశుని ఒక విగ్రహం దగ్గర రావడం జరిగింది. ఈ గణేశులు చూసుకుంటే మనకు సెట్టింగ్ పొజిషన్ అండ్ మనకు పంచ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ మనకి గణేశుని చూసుకున్నట్టయితే మనకు హైట్ వచ్చేసి ఒక 11 to 12 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సెట్టింగ్ పొజిషన్ అండ్ మనకు కవర్ మొత్తం ప్యాక్ అయిపోయింది, నాకు కూడా చక్కగా అనిపిస్తలేదు. ఇంకోటి వచ్చేసి మనకు గణేశుడు పగడి పెట్టుకుని ఉండడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ మాత్రం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ వచ్చేసి మనకు మహాదేవుడు అండ్ మనకు పార్వతీమాత అండ్ మెడలో గణేశుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్, మనకు గజమాల వచ్చేసి ఉన్నది చూడండి మెడలో. అండ్ ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు సేమ్ ఒక 10 to 12 feet మధ్యన అయితే ఉంటుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం, మహారాజా లాల్ బాగ్చర్ రాజా మోడల్ గణేష్. ఇది పంచ చూసుకున్నట్టయితే బ్రింజాల్ కలర్ అండ్ మనకు డార్క్ బ్రౌన్ షేడింగ్స్ అండ్ బ్లూ కలర్ కండవా చూసింది కదా. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 14 to 15 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ మన భారీ గణనాథుడు బొజ్జ గణపయ్య అయితే కూర్చొని ఉండడం జరిగింది, కానీ కవర్ వేసి ఉంది కదా. అండ్ ఇంతకుముందు చూపించాను. అండ్ ఇంకోటి ఏంటంటే స్టాండింగ్ పొజిషన్లో మనకు గణేష్ ఇక్కడ చూసుకున్నట్టయితే రియల్ పంచ అండ్ కండువా చూసింది కదా. అండ్ మనకు వచ్చేసి శ్రేష్ నాగులు అయితే బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి మనకు ఒక 10 to 11 feet మధ్య అయితే ఉంటుంది. అండ్ అలానే ఇప్పుడు మనకు వచ్చేసి మన మట్టి గణపతులు అయితే చూసుకుందాం. మనం కొంచెం వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది, ఎందుకంటే మట్టి గణపతులు అనేది చాలా ఉన్నాయి మోడల్స్ కాబట్టి. ఓకేనా, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము మట్టి విగ్రహాల దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ మట్టి గణేశులు చూసుకున్నట్టయితే మనకు చాలా బాగుంది కదా. ఈ గణేశులు చూసుకున్నట్టయితే మనకు కరీంబాద్ వాళ్ళది, మన సతీష్ అన్న పేరు, వాళ్ళే కూర్చోబెడతారు ఈ గణేశునికి. చూసింది కదా, ఈ గణేశుని మాత్రం చాలా బాగా వచ్చేసింది. వాళ్ళ గణేశుని మాత్రం అప్డేట్. ఓకేనా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఇంకా మనకి ఈ వర్క్ వచ్చేసి మనకు మొత్తం మట్టి వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అండ్ ఫినిషింగ్ మాత్రం వైట్ పెయింట్ అయితే కొట్టడం జరిగింది మొత్తం ఆల్మోస్ట్ ఆల్. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మీకు చూపిస్తా, చూసుకుందాం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గణేశుడు చూసింది కదా. ఈ గణేశుని చూసుకున్నట్టయితే చాలా బాగున్నది కదా. ఎందుకంటే మీరు బుక్ చేసుకున్న వాళ్ళు నా వీడియోస్ చూస్తారు కదా, కానీ నేను మాత్రం మీకైతే మొత్తం అప్డేట్ అయితే ఇస్తున్నా. ఇక్కడ చూసుకుందాం మనకి గణేశునికి. అండ్ అలానే ఈ విగ్రహం కూడా చూసుకోవచ్చు, కాకపోతే కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా నేను మీకు విగ్రహాలు అనేది చూపిస్తా. అండ్ అలానే ఇక్కడ చాలా బాగుంది గణేశుడి మాత్రం. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మనకు పెయింటింగ్ వర్క్ కూడా ఎంత బాగున్నదంటే చాలా బాగా వచ్చేసింది పెయింటింగ్ వర్క్ కూడా. చూసింది కదా, మనకు గణేశుడు అయితే మాత్రం బొజ్జకు పాము చుట్టుకొని అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హంసలు కాదు నెమలీలు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం నెమలీలు అయితే బ్యాక్గ్రౌండ్లో నెమలికలు అయితే మొత్తం రావడం జరిగింది. అండ్ రైట్ లెఫ్ట్ వచ్చేసి నెమలీలు చూడండి. ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు పంచ బ్లూ కలర్ అండ్ బ్లూ కలర్ షేడింగ్ అండ్ మహాదేవుడు అయితే మాత్రం గణేశునికి రైట్ సైడ్న, త్రిశూలం వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ మహాదేవుని కాన్సెప్ట్లో ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మన ఫ్రెండ్స్ వాళ్ళది, ఇది గణేష్ మన సబ్స్క్రైబర్సే అన్న వాళ్ళు.
ఇది వాళ్ళ గణేష్. ఇది ఆల్మోస్ట్ ఆల్ సిల్వర్ కలర్ అయితే మొత్తం పెయింట్ అయితే కావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ ఈ గణేశుడు చూడండి ఎంత బాగుందంటే చాలా బాగా వచ్చేసింది గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో. చూసింది కదా ఈ గణేశునికి ఎంత బాగున్నది. అసలు మనకు రియల్ ఫేస్ లెక్క అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ ఇంకో గణేశుని చూసుకుందాం. మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సూర్యచక్ర రావడం జరిగింది. గరుడ అయితే బ్యాక్గ్రౌండ్లో. ఇంకో విగ్రహం చూసుకుందాం మనం. ఈ గణేశుడు వచ్చేసి మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు వెంకటేశ్వర స్వామి మన పవర్ కేజీఎఫ్ వాళ్ళదంట. ఇది 2.0 అంట. ఇది మరి వాళ్ళది గణేష్. ఈ గణేష్ది వచ్చేసి అప్డేట్ ఇది. అండ్ ఇక్కడ చూసుకుందాం ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లోనే పగడి పెట్టుకుని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం. ఇక్కడ చూసుకుందాం మనకు ఈ గణేశుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ గణేశుడు కూడా బుకింగే. చాలా బాగుంది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు సిట్టింగ్ పొజిషన్లో నంది వచ్చేసి ఉంది. అండ్ మనకు స్నేక్స్ మొత్తము అండ్ సారీ స్నేక్స్ ఇది డ్రాగన్ చూడండి, మహాదేవుని కాన్సెప్ట్. అండ్ అలానే మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే ఎంత బాగున్నదంటే చూడండి మీరు ఎంత బాగుందో. కలర్ వర్క్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం మనం ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు ఏనుగు ఫేస్ అయితే బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో గణేశుని చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు పులి ఫేస్ పైన కూర్చొని ఉండడం జరిగింది, అంటే ఫ్రంట్ సైడ్ చూడండి మహాదేవుని కాన్సెప్ట్. అండ్ మనకు గోమాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకి ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు రామ్ లల్లా వాళ్ళు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం మనకు ఈ గణేశం చూసుకున్నట్టయితే మనకు లయన్స్ అయితే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. అండ్ సిట్టింగ్ పొజిషన్లో మన బొజ్జగనపై అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఐ పెయింటింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి, ఐ పెయింటింగ్. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశం చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు కూడా సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. పంచ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్. అండ్ మనకు కండువ చూసుకుంటే ఫ్లయింగ్ అయ్యేటట్టు ఉంది కదా, ఇది పింక్ కలర్ అండ్ బ్లాక్ రెడ్ కలర్ షేడింగ్స్ చూడండి గణేశునికి ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకున్నట్టయితే మనకు శంఖం అయితే కాలు దగ్గర అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. గణేశుని చూసుకుంటే మనకు లయన్ రైట్ సైడ్ అయితే లయన్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. ఇది ఎందుకంటే చాలామంది చెప్పాను కదా, దానికోసం అయితే నేను వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది. వాళ్ళు చూస్తారని, వాళ్ళు ఇది చాలా దూర ప్రాంతాలకి మన విగ్రహాలు చూడడానికి వస్తారు. అండ్ అలానే బుకింగ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ అయ్యేదిగా నేను ఉండాలని మాత్రం నా ఛానల్, దానికోసమే నేనైతే వాళ్ళకైతే అప్డేట్ అయితే ఇస్తున్నా. అండ్ చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మూషికుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఏనుగు ఫేస్. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకు వచ్చేసి గణేశుడు వచ్చేసి మన సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది, వచ్చింది కదా. అండ్ అలానే మనకు చాలా ట్రెండింగ్లో ఉన్న గణేశులు అయితే నేను చూపిస్తున్నా. అండ్ మనకు వచ్చేసి మనకు చాలా బాగా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. అండ్ ఐ పెయింటింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది చూడండి. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే ఇంకో విగ్రహం అయితే చూసుకుందాం. మనకు ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో సింహాసనం పైన కూర్చోవడం జరిగింది. మన గిటార్ వాయించుకుంటూ ఈ గణేశుని చూసింది కదా. ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదా మనకు. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుని చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ అలానే మనకు చాలా బాగుంది నీట్ ఫినిషింగ్, ఐ పెయింటింగ్ కూడా ఎక్సలెంట్. ఈ గణేష్ వచ్చేసి మనకు కరీంబాద్ వాళ్ళది. చూసింది కదా. ఈ గణేష్ వచ్చేసి వాళ్ళది అప్డేట్ మాత్రం ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఏనుగు ఫేసెస్. ఇక్కడ చూసుకుందాం. మనకు ఈ గణేశం చూసుకున్నట్టయితే పగడి పెట్టుకొని ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా మనం చూసుకుందాం. వచ్చేసి మన చంద్రవంక పైన కూర్చొని ఉండడం జరిగింది, అనే మన మూన్ పైన.
చూసింది కదా, చాంద్ కూడా అంటారు హిందీలో. అండ్ మనకు ఇది వచ్చేసి ఇంకా బాల్ గణేష్ చూసింది కదా, చాలా బాగుంది కదా గణేష్. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుంటే మనకు తామర పువ్వు పైన కూర్చున్న గణపయ్య. అండ్ అలానే దాని పక్క వంటి కూడా ఒక గణేష్ ఉంది, గణేష్ కూడా అప్డేట్ ఇది. ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇది వచ్చేసి మనకు ఎల్లం బజార్ వాళ్ళది. ఇది మన శ్రీ గజాన మండలి, ఏకదంత గజాన మండలి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్స్ వాళ్ళదంటే ఇది వాళ్ళ గణేష్ ఉంది అప్డేట్ ఇది. అండ్ అలానే ఇక్కడ ఏంటంటే మనకు మొత్తం ఇంకా వర్క్ అనేది అవుతుంది కదా, దానికోసమే నేనైతే మాత్రం చూపిస్తున్నా లాంగ్ వ్యూ నుంచి కొంచెం. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, ఓకేనా? మరి కలుస్తా, మరి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.